మహాశివరాత్రి నుంచి ఈ రాశుల వారికి దశ తిరిగినట్లేనట. వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి నెల 26న మహాశివరాత్రి నుంచి మార్చి 14న ఏర్పడబోయే పౌర్ణమి వరకు కొన్ని రాశుల గ్రహస్థితులు బాగా అనుకూలంగా మారబోతున్నాయి. దీని ప్రభావంతో మహాశివరాత్రి నుంచి సుమారు 18 రోజుల పాటు కొన్ని రాశుల వారికి ధనయోగాలు, అధికార యోగాలు పట్టబోతున్నాయి. దీంతో పాటు అనేక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఉంది. మరి ఆ రాశులేంటో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశికి లాభస్థానంలో చంద్ర సంచారంతో పాటు శుక్రుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నందువల్ల మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు, ఆశలు తప్పకుండా నెరవేరుతాయి. ఆదాయపరంగా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఆర్థిక అవసరాలు, సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. ఉద్యోగంలో మీ సమర్థత, నైపుణ్యాలు బాగా వెలుగులోకొస్తాయి. వృత్తి వ్యాపారులకు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వృషభరాశి. చంద్రుడు భాగ్యస్థానంలోకి రావడంతో పాటు సూర్యుడు దశమస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ఊహించని లాభాలు, ఊహించని రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు లభించడంతో పాటు సామాజికంగా కూడా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటం, గౌరవ మర్యాదలు పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ధనలాభం కలగడానికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికందుతుంది. కన్యా రాశి. ఈ రాశికి పంచమంలో చంద్రుడు, షష్ఠస్థానంలో రవి, శనుల వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్తి కావలసిన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో తప్పకుండా హోదాలు, జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి. తులారాశి. ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుడు, సప్తమ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల భూలాభం, ఆస్తిలాభం వంటివి కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సొంత వాహనం కూడా అమరుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లివిరుస్తాయి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం, వృత్తి వ్యాపారాల్లో కూడా ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటాయి. మకర రాశి. ఈ రాశిలో చంద్రుడు చతుర్థంలో శుక్రుడి సంచారం వల్ల అనేక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి, కొన్ని బరువు బాధ్యతల నుంచి విముక్తి లభించి మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కుదురుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం కూడా పెరుగుతుంది. మీనరాశి. ఈ రాశికి లాభస్థానంలో చంద్రుడు, ధనస్థానంలో శుక్రుడి సంచారం వలన ఊహించని ఆదాయ వృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, రాబడి రెట్టింపు అవడం, వృత్తి వ్యాపారాల్లో కూడా లాభాలు అంచనాలను మించటం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ అపరిమిత లాభాలను అందిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. మహాశివరాత్రి నుంచి అదృష్టం కలిసొచ్చే రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.